ఆ, అవి నిజాన్ని దాచవు. అవును, దాచలేవు. ఖచ్చితంగా. అవే చివరికి ఆ నిజాన్ని నగ్నంగా మన ముందు నిలబెడతాయి. అంటే ఒక పేద నేతకారుడు ఏటంగా దేవుడి వేషం వేసి రాజభవనంలోకి అడుగుపెట్టినప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. నిజమే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ ప్రాచీన కథను పైపైన చూస్తే ఒక పాతకాలపు జానపద కథలా అనిపిస్తుంది కదా. అవును, అచ్చమలాగే అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్లి పరిశీలిస్తే మనిషి మనస్తత్వం, కోరిక, ఆ కోరిక కోసం వాడు సృష్టించుకునే నకిలీ గుర్తింపు, ఇవన్నీ ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి వినాశనానికి దారితీస్తాయో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈ కథ మొదట్లోనే మనకు ఆ మానసిక ఘర్షణ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఒకానొక రాజ్యంలో ఉన్న ఆ యువ నేతకారుడికి ఎలాంటి సంపద లేదు, పలుకుబడి అస్సలు లేదు. చేతుల్లో ఉన్న ఆ నేత నైపుణ్యమే అతని ఆస్తి. అంతే కదా. అయితే ఒకరోజు రాజభవనం దగ్గర జరుగుతున్న పండుగలో అతను అనుకోకుండా రాజకుమారిని చూశాడు. చూసిన మరుక్షణం నుండే అతని జీవితం పూర్తిగా స్తంభించిపోయింది. ఇలా మారిపోయాడు. ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. ఏంటది? అంటే సాధారణంగా ఎవరినైనా ఇష్టపడితే ఆ భావన మనిషికి ఒక కొత్త ఉత్సాహాన్నివ్వాలి కదా, మరింత కష్టపడి పనిచేసేలా చెయ్యాలి. కాని ఇతను ఏకంగా బతకలేని స్థితికి ఎందుకు పడిపోయాడంటారు? ఎందుకంటే కోరిక ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం చేరుకోగలిగే కోరిక మనకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. కాని ఎప్పటికీ చేరుకోలేని ఒక అసాధ్యమైన కోరిక ఉంటుంది చూసారా, అది మనిషిని లోపలి నుంచి దహించివేస్తుంది. అంటే రాజకుమారిని దక్కించుకోవటం అసాధ్యమనా? ఖచ్చితంగా. ఒక సామాన్య పేద నేతకారుడు రాజకుమారిని దక్కించుకోవటమనేది దాదాపు అసాధ్యం. వారి మధ్య ఉన్న ఆ దూరం కేవలం డబ్బుతో కొలవగలిగేది కాదు. మ్మ్. రాజరికపు కట్టుబాట్లు, సమాజపు అంతరాలు నిర్మించిన ఒక అదృశ్య గోడ ఉందక్కడ. అవును. తాను ఆ గోడను ఎప్పటికీ దాటలేనన్న ఆ నిస్సహాయతే అతనిలోని కోరికను ఒక రోగంగా మార్చేసింది. ఆ అసాధ్యమనే భావనే అతన్ని ఏ పనీ చేయలేని స్థితికి నెట్టేసిందనమాట. కాని ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న నేతకారుని చూసి అతని స్నేహితుడైన వడ్రంగి ఊరుకోలేదు. స్నేహితుడి పరిస్థితి చూసి చలించిపోయాడు. నేతకారుడు తన మనసులోని మాట చెప్పగానే ఈ వడ్రంగి ఒక అసాధారణమైన పనిచేశాడు కదా. అవును, తన నైపుణ్యంతో ఒక అద్భుతమైన చెక్క గరుడ పక్షిని తయారుచేశాడు. దానికి లోపల ఒక యంత్రాన్ని కూడా అమర్చాడు. అంతేకాదు, సాక్షాత్తూ విష్ణుమూర్తిలాగా కనిపించడానికి పట్టు పీతాంబరాలు, కిరీటం, శంఖం, చక్రం అన్నీ సిద్ధం చేసి నేతకారుడికిచ్చాడు. హ్మ్, ఒక దేవుడి వేషం అన్నమాట. అసలు ఇక్కడ వడ్రంగి ఆలోచనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? స్నేహితుడు తప్పుదారిలో వెళ్తుంటే బుద్ధి చెప్పి ఆపాల్సింది పోయి ఇలా ఒక నకిలీ గుర్తింపుని ఎందుకిచ్చాడు అనా? అవును, అందులోనూ ఏకంగా దేవుడి వేషాన్ని ఎందుకు సృష్టించాడంటారు? ఇది చాలా ఆసక్తికరమైన కోణం. ఇక్కడ వడ్రంగి పాత్ర కేవలం ఒక సహాయకుడి పాత్ర మాత్రమే కాదు, అబద్ధానికి ప్రాణం పోసే ఒక సృష్టికర్త పాత్ర. అబద్ధానికి ప్రాణం పోయడమా? అవును, తన స్నేహితుడు ఆ కోరిక తీరకపోతే ప్రాణాలు వదిలేస్తాడని ఆ వడ్రంగికి స్పష్టంగా అర్థమైంది. అయితే సామాన్యుడి రూపంలో వెళితే కనీసం రాజభవనం ద్వారం కూడా దాటలేడు కదా. నిజమే, కాపలాదారులు అడ్డుకుంటారు. అందుకే ఎవరూ ప్రశ్నించలేని, ఎవరూ అడ్డుకోలేని ఒకే ఒక్క గుర్తింపును అతనెంచుకున్నాడు. అదే దైమత్వం. పైగా వడ్రంగికి తన కళ మీద, తన చేతి నైపుణ్యం మీద ఉన్న అపారమైన నమ్మకం కూడా దీనికొక కారణం. ఆ చెక్క గరుడం దూరం నుంచి చూస్తే అచ్చు నిజమైన పక్షిలాగే ఉంటుంది కాబట్టి. ఖచ్చితంగా. మనిషి తన స్వంత బలంతో సాధించలేనిది ఎదురైనప్పుడు తన పరిమితులను దాచడానికి ఇలాంటి తిరుగులేని ముసుగులనే ఆశ్రయిస్తాడు అనడానికి ఇదొక ప్రతీక. అంటే ఆ ముసుగు వెనుక ఉన్నది తమ బలహీనతను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే అంటారు. అవును, 100కి 100 అదే. సరే, ఆ పవిత్రమైన విష్ణువేషంలో ఆ చెక్క గరుడం మీదెక్కి నేతకారుడు రాత్రిపూట నేరుగా రాజకుమారి గదిలోకి వెళ్ళాడు. ఉమ్, వెళ్లడమే కాదు, రాజకుమారి కూడా సాక్షాత్తు దేవుడే తన కోసం వచ్చాడని గుడ్డిగా నమ్మేసింది. అలా ఆ నాటకం ఎన్నో రాత్రులు కొనసాగింది కదా. అవును, కొనసాగింది. కాని ఇక్కడొక చిన్న తర్కం మిస్ అవుతుంది కదా. ఆమె ఒక రాజకుమారి,
ఎంతో విద్యాబుద్ధులు నేర్చుకుని ఉంటుంది. ఒక సామాన్యుడికి దేవుడికి మధ్య ఉన్న తేడా ఆమెకు కనీసమంటే ఒక్క క్షణం కూడా అనుమానం రాలేదా? అసలు మనిషి మనస్తత్వంలో ఉండే అతిపెద్ద బలహీనతను ఈ ఘట్టం బయటపడుతోంది. ఎలా? మనుషులు తాము దేనినైతే నమ్మాలనుకుంటారో ఆ దానికి సంబంధించిన ఆధారాలను మాత్రమే వెతుకుతారు. పైకి కనిపించే ఆ అద్భుతాన్ని, కళ్ళు చెదిరే అలంకారాన్ని చూసినప్పుడు మన మెదడు ఆలోచించే విధానం ఆగిపోతోంది. అంటే లాజికల్గా ఆలోచించడం మానేస్తారంటారా? ఖచ్చితంగా. అందులోనూ దైవత్వం అనగానే మన మెదడు తర్కించడం మానేసి భక్తితో లేదా భయంతో లొంగిపోతోంది. సాక్షాత్తు భగవంతుడే నన్ను వరించాడు అనే ఆలోచన ఆమెకి ఎంతో గర్వాన్నిచ్చి ఉంటుంది కదా. అవును, చాలా ఆనందపడిపోయి ఉంటుంది. ఆ భ్రమలో ఉన్నప్పుడు ఆ వేషం వెనుక చెమటవాసన వస్తున్న ఒక సామాన్య మానవుడు ఉన్నాడన్న అనుమానం ఆమెకు రాకపోవడంలో ఆశ్చర్యం లేదు. వినడానికి లాజికల్గానే ఉంది. సరే, రాజకుమారి అమాయకత్వం వల్ల నమ్మిందనుకుందాం. కాని కొన్నాళ్లకి ఆ రాజకుమారి గదికి దేవుడు వస్తున్నాడన్న విషయం రాజుగ్గూడా తెలిసింది గదా. అవును, తెలిసింది. మామూలుగా అయితే తండ్రిగా కోపం రావాలి, లేదా కనీసం ఒక పాలకుడిగా గూడుచారులను పెట్టి అసలు విషయం తెలుసుకోవాలి. కాని రాజు ఏకంగా ఉప్పొంగిపోయాడు. నిజమే. సాక్షాత్తు ఆ దేవుడే నా అల్లుడు, ఇక నాకు తిరుగులేదు అని ఆ గర్వంతో కళ్ళు మూసుకుపోయాడు. ఆ మూర్ఖపు ధైర్యంతో చుట్టుపక్కలున్న శత్రు రాజ్యాల మీద ఏటంగా యుద్ధం ప్రకటించాడు. అవును, ఇది కథలో చాలా పెద్ద మలుపు. అసలు ఒక చిన్న పేదవాడి కోరిక ఏకంగా రాజ్యాల మధ్య మారణహోమానికి దారితీయడం వింటుంటే ఆ అబద్ధం ఎంత వేగంగా పరిణామం చెందుతుందో అర్థమవుతోంది. ఖచ్చితంగా. అబద్ధం ఎప్పుడూ పుట్టిన చోట ఒక్కరి దగ్గరే ఆగిపోదు. అది వ్యక్తులను బట్టి తన స్వరూపాన్ని మార్చుకుంటూ వెళ్తుంది. అంటే ఎలాగంటారు? నేతకారుడు ఆడిన అబద్ధం కేవలం అతని వ్యక్తిగత కోరికను తీర్చుకోవడానికి మాత్రమే. కాని అదే అబద్ధం ఆ రాజు చెవికి చేరేసరికి అది అధికార దాహంగా మారిపోయింది. ఓ, అంటే రాజు దాన్ని తన స్వార్థానికి వాడుకున్నాడనమాట. అవును, రాజు ఆ దేవుడి వేషాన్ని భక్తితో చూడలేదు, తన శక్తిని పెంచుకునే ఒక ఆయుధంగా చూశాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడు కాబట్టి నా నిర్ణయాలన్నీ సరైనవే అనే ఒక అహంకారం ఆ రాజులో మొదలింది. నిజమే, ఒక సామాన్యుడి భ్రమ ఒక పాలకుడి అహంకారానికి ఆజ్యం పోస్తే పరిస్థితి ఎంత భయంకరంగా మారుతోందో ఈ యుద్ధ ప్రకటన స్పష్టం చేస్తోంది. ఖచ్చితంగా. వందలాది అమాయకుల ప్రాణాలను పణంగా పెట్టేంత తీవ్రంగా ఆ అబద్ధం విస్తరించింది కదా. ఈ పరిస్థితుల్లో ఆ నేతకారుడి పరిస్థితి ఊహించుకుంటేనే ఒక పక్క నవ్వొస్తోంది, ఇంకో పక్క జాలి కలుగుతోంది. ఎందుకంటే పాపం ఇరుక్కుపోయాడు కదా. అవును, రాజు యుద్ధానికి సిద్ధమయ్యాడు, సైన్యమంతా ఆకాశం వైపు చూస్తున్నారు, దేవుడు వచ్చి తమకు సాయం చేస్తాడని వారి నమ్మకం. ఈ విషయం తెలియగానే నేతకారుడు గుండెల్లో వణుకు మొదలైంది. ఖచ్చితంగా మొదలవుతుంది. పరుగెత్తుకుంటూ ఆ వడ్రంగి దగ్గరకు వెళ్ళి, నేను దేవుణ్ణి కాదు, నాకు కత్తి పట్టుకోవడం కూడా రాదు, అక్కడికి వెళితే నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అని ఏడ్చేశాడు. ఇన్ని రోజులు చీకట్లో ఆడుకున్న ఆ నాటకం ఇప్పుడు ఏకంగా ప్రాణాల మీదకొచ్చింది. ఆ క్షణంలో వడ్రంగి కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి. అంతేకదా. అసలు ఇక్కడే మనం అబద్ధం తాలూకు బరువును అర్థం చేసుకోవాలి కదా. అవును, ఒక ముసుగు వేసుకున్నప్పుడు ప్రారంభంలో ఉండే ఆ ధైర్యం, ఆ ముసుగు తెచ్చిపెట్టే బాధ్యతను మోయాల్సొచ్చినప్పుడు అస్సలుండదు. కిరీటం పెట్టుకోవటం చాలా తేలిక, కాని ఆ కిరీటం బరువును మోయడం, ఆ స్థానానికి తగ్గట్లుగా ప్రవర్తించడం చాలా కష్టం. ఖచ్చితంగా. చీకట్లో దేవుడిలా నటించడం సులభం. అది అతనికొక గౌరవాన్నిచ్చింది. కాని పగటి వెలుగులో నిజమైన కత్తుల మధ్య ఆ నెత్తురు పారే యుద్ధరంగంలో ఆ దైవత్వం తాలూకు బాధ్యతను నిరూపించుకోవాల్సి రావడం అత్యంత కఠినమైన పరీక్ష. నిజమే. ఆ క్షణంలో తన అసలు పరిమాణమేమిటో, తాను ఎంచుకున్న నకిలీ పాత్ర పరిమాణమేమిటో నేతకారుడికి స్పష్టంగా అర్థమై ఉంటుంది. చాలా భయపడిపోయి ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే అతను తన ప్రాణాలను తానే పణంగా పెట్టుకున్నాడు గదా. భయంతో వణుకుతూనే ఆ చెక్కగరుడం ఎక్కాడు. ఆ కిరీటం, శంఖం, చక్రం పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు ఆ రణరంగం వైపు. అవును, అతని గుండె ఎంత వేగంగా కొట్టుకునుంటుందో ఊహించవచ్చు. ఏ క్షణంలో శత్రువుల బాణం తగిలి కింద పడిపోతానో అన్న ప్రాణభయం. కాని అక్కడే కథలో ఊహించిన ఒక పెద్ద మలుపు. ప్రాణం లేని ఆ చెక్క గరుడం నిజంగానే ప్రాణం పోసుకుంది. అవును, దైవశక్తి ఆ నేతకారుడిలోకి ప్రవేశించింది. ఆ గరుడపక్షి శత్రు సైన్యం మీదికి వేగంగా దూసుకుపోయింది. ఆ ప్రతాపాన్ని చూసిన శత్రువులు భయంతో చెల్లాచెదరై పారిపోయారు. యుద్ధం ముగిసిందే. అయితే ఇక్కడ ఎవరికైనా ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది గదా. ఖచ్చితంగా. అసలు
దేవుడు ఎందుకు సాయం చేశాడు అని కదా. అదే కదా, అబద్ధమాడినవాడికి, కేవలం ఒక అమ్మాయి కోసం దేవుడి పేరుతో మోసం చేసినవాడికి నిజమైన దేవుడు ఎందుకు సాయం చేశాడు? వాస్తవానికి అతన్ని ఆ పక్షిమీద నుంచి కింద పడేసి శిక్షించుండొచ్చు గదా. ఈ ప్రశ్నలోనే ఈ కథకి సంబంధించిన అత్యున్నతమైన దార్శనికత దాగి ఉంది. దైవం అక్కడ రంగంలోకి దిగింది ఆ అబద్ధాలాడిన నేతకారుడిని రక్షించడానికి కాదు. మరి ఎవరిని రక్షించడానికి? భగవంతుడు కాపాడింది అమాయక ప్రజల నమ్మకాన్ని. రాజు తప్పు చేసిండవచ్చు, నేతకారుడు మోసం చేసి ఉండవచ్చు. కాని ఆ వేలాది మంది సైనికులు ఆ పవిత్రమైన విష్ణురూపం మీద అపారమైన భక్తితో ఉన్నారు కదా. అవును, వారు నమ్మారు. ఒకవేళ ఆ రోజు ఆ నేతకారుడు కింద పడిపోయి చనిపోయి ఉంటే, ప్రజల దృష్టిలో చనిపోయేది ఒక అబద్ధాలకోరు మాత్రమే కాదు, ఆ పవిత్రమైన రూపం, దాని వెనకున్న నమ్మకం కూడా మట్టిలో కలిసిపోతాయి. చాలా లోతైన విషయమిది. అవును, సమాజంలో ఆ దైవత్వం మీద ఉన్న విశ్వాసం వమ్ము కాకూడదనే ఉద్దేశంతోనే ఆ రూపానికి, ఆ వేషానికున్న పవిత్రతను కాపాడటం కోసం దైవశక్తి అక్కడ వ్యక్తమైంది. అంటే తప్పు చేసిన ఆ నేతకారుడికి ఎలాంటి శిక్ష పడలేదని మనం అనుకోవాలా? అతనికంతా మంచే జరిగిందనమాట. లేదు, అతనికి శిక్ష పడలేదని అసలనుకోకూడదు. శిక్ష ఖచ్చితంగా పడింది, కాని అది భౌతికంగా ప్రాణాలు తీయడం కాదు. మరి ఇంకేంటి? ఆ యుద్ధరంగంలో ఆకాశంలో ఉన్నప్పుడు నేతకారుడు అనుభవించిన మానసిక భీతి ఉంది చూశారా? తన నియంత్రణలో లేని ఒక అనంతమైన శక్తి తన ద్వారా ప్రవహిస్తున్నప్పుడు అతను పొందిన వణుకు, అదే అసలైన శిక్ష. ఓహ్, అంటే ఆ మానసిక క్షోభ అనమాట. అవును, తాను పెట్టుకున్న ముసుగు వెనుక ఉన్న నిజమైన శక్తి ఎంత ఉగ్రమైనదో, ఎంత బరువైనదో కళ్లారా చూసినప్పుడు అతనిలోని అహంకారం, ఆ మూర్ఖపు కోరిక అన్నీ కాలిబూడిదయ్యాయి. నిజమే. ఒక మనిషి తన పరిధి దాటి భగవంతుడిలా నటించాలని చూసినప్పుడు కలిగే ఆ భయంకరమైన ఎరుక అతన్ని లోపల్నించి పూర్తిగా మార్చేసింది అనొచ్చు. ఖచ్చితంగా. ఆ క్షణంలో చనిపోయింది అతని శరీరం కాదు, అతనిలోని అబద్ధం. చాలా అద్భుతమైన విశ్లేషణ. భౌతిక మరణం కంటే ఆ మానసిక క్షోభ, ఆ భయం ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థమవుతోంది. ఇక ఈ కథ ముగింపు చూస్తే అంతా పైకి సుఖాంతం అయినట్లే కనిపిస్తోంది. అవును, పైకి అలాగే కనిపిస్తుంది. యుద్ధం గెలిచారు గాబట్టి రాజు సంతోషించాడు. తన అల్లుడు నిజంగానే దేవుడని అతనికి నమ్మకం కుదిరింది. రాజకుమారి కూడా ఆనందమే. ఇక నేతకారుడు కూడా ప్రాణాల్తో బయటపడ్డాడు. కాని మీరు అన్నట్లు అతనిక మునుపటి నేతకారుడు కాదు కదా. అస్సలు కాదు. ముసుగు వేసుకుని నాటకమాడటం చాలా తేలికే, కాని ఆ ముసుగు వెనుక ఉన్న నిజమైన బాధ్యతను మోయటం ఎంత కష్టమో అతనికి తెలిసొచ్చింది. అవును, సత్యం ఎప్పుడూ కాచుకుని ఉంటుంది అని ఈ కథ మనకు స్పష్టంగా చెబుతోంది. ఖచ్చితంగా. మనం మనల్ని దాచుకోడానికి ఎన్ని నకీలీ ముసుగులు వేసుకున్నా, ఏవో అబద్ధాలు చెప్పినా, అది ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో మన ముందుకొచ్చి సవాలు విసురుతుంది. ఆ సవాలు ఎదురైనప్పుడే కదా మనిషి అసలు స్వరూపం, అతని సామర్థ్యం బయటపడేది. అవును, కోరిక హద్దులు దాటితే, పవిత్రమైన అంశాలను స్వార్థానికి వాడుకుంటే అది ఎవరి ప్రాణాల మీదకు వస్తుందో ఈ కథ చాలా స్పష్టంగా తెలియచేస్తోంది. నిజమే. ఇది కేవలం ఏదో పాతకాలపు రాజులు, దేవుళ్ల కథ మాత్రమే కాదు. ఈ కథను మన రోజువారీ జీవితాలకు కూడా అన్వయించుకోవచ్చు కదా. ఖచ్చితంగా అన్వయించుకోవచ్చు. మనం కూడా సమాజంలో గుర్తింపు కోసం, ఒక ఉద్యోగం సాధించడం కోసం, లేదా ఇతరుల మెప్పు కోసం ఎన్నో ముసుగులు వేసుకుంటూ ఉంటాం. మనకు లేని నైపుణ్యాలున్నట్లు మనం కాని ఒక వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. ఆ ముసుగులు తాత్కాలికంగా మనకొక స్థానాన్ని, కొంత గౌరవాన్ని తీసుకురావచ్చు. కాని ఆ గుర్తింపు తెచ్చే బాధ్యతను, సవాళ్లను మనం నిజంగా ఎదుర్కోగలమా? అదే ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన విషయం. అవును. ఈ ఆలోచనలన్నింటినీ కలుపుతూ ఈ కథ చివర్లో మనం వేసుకునే పాత్రలు నిజమా లేక భారమా అన్న ఒక ప్రాథమిక ప్రశ్న తలెత్తుతుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అవును. అయితే ఇక్కడే మనం ఊహించని మరో కోణాన్ని కూడా ఆలోచించాలి. ఆ యుద్ధం తర్వాత నేతకారుడు బతికాడు సరే, కాని రాజకుమారి దృష్టిలో, ఆ రాజు దృష్టిలో అతను జీవితాంతం ఒక దేవుళ్లానే నటించాలి కదా. ఇది మరీ భయంకరం కదా. అవును. రోజూ ఆ ముసుగును మోస్తూ ఏ క్షణంలో తన నిజం బయటపడుతుందో అని భయపడుతూ బతకడం, అది అతనికి దొరికిన వరమా లేక ఎప్పటికీ తప్పించుకోలేని జైలా? నిజమే. ఒక అబద్ధాన్నే బతికించడం కోసం జీవితాంతం జైల్లో ఉన్నట్లే కదా. ఖచ్చితంగా. అసలు ఆ అబద్ధం బతికినంతకాలం మనిషి స్వేచ్ఛ చనిపోయినట్లే కదా. ఈ ప్రశ్నను మనమందరం ఆలోచిస్తూ ఉందాం.
బహుశా సమాధానం మనలోనే ఉండొచ్చు.